హలో లవీస్, మే 4th బెంగాల్ ఎలక్షన్స్ కౌంటింగ్ అయితే మార్నింగ్ 8 నుంచే స్టార్ట్ అయిపోయింది. అప్పటి నుంచి మా వారైతే ఫోన్ వదలకుండా వెయిట్ చేస్తూనే ఉన్నారు ఏం జరుగుతుందా అని. నాకైతే ఇంటి పనులు చాలా ఉన్నాయి, కూర్చోవడం అయితే కుదరదు. టిఫిన్ చేయాలి, చిన్నమ్మకి రెడీ చేయాలి, ఇంటి పని కూడా ఉంది. మన ఇల్లు అయిపోతే పుట్టడి బాధ్యతలు ఆటోమేటిక్ గా వచ్చేస్తాయి. ప్లంబర్, ఎలక్ట్రీషియన్, పెయింట్ వేసిన వాడు ఎవరు రాకపోయినా సరే మనమే అయిపోతాం. అంత ఇంటి పని అయిపోయాక పెయింట్ వేసిన వాడికి ఇంకొంచెం ఎందుకు ఇవ్వడం, మనమే ట్రై చేస్తే పోలే. అప్పుడు వేసిన పెయింట్ అయితే ఇప్పుడు ఉంచడంతో పనికొచ్చేసిందని చెప్పాలి. మళ్ళీ కలిపి పెయింట్ స్టార్ట్ చేసా. ఈ వర్క్ ఎర్లీ మార్నింగే చేద్దాం అనుకున్నా, కానీ మా చిన్నమ్మ స్కూల్ టైమింగ్స్ లోనే లేచిపోయింది. ఇక ఇంట్లో పని, టిఫిన్ హడావిడి అంతా అయిపోయాక మధ్యాహ్నం చిన్నమ్మ బజ్జున్నాకైతే టైం దొరికింది నాకు. అందుకే ఇప్పుడు వేసుకుంటున్నా. అన్నట్టు చెప్పడం మర్చిపోయా, బెంగాల్ రిజల్ట్స్ అయితే వచ్చేసాయి. అందరూ అనుకున్నట్టుగానే బీజేపీ పార్టీ అయితే విన్ అయిపోయింది. 2011 నుంచి 3 times అయితే మెజారిటీ ఓట్స్ తోనే ఎప్పుడు టీఎంసీ విన్ అయ్యేది, కానీ ఈసారి హైయెస్ట్ మెజారిటీ ఓట్స్ తో అయితే బీజేపీ విన్ అయిపోయింది. దానికి రీజన్ కూడా వేరే చెప్పక్కర్లేదు. బయట పాలిటిక్స్ పక్కన పెడితే మన ఫ్యామిలీస్ లో జరిగే పాలిటిక్స్ ఎంత మాత్రం చెప్పండి. ఒకే ఫ్యామిలీలో ఉన్న వేరే వేరే పార్టీలు ఉంటాయి. ఇంట్లోనైనా బయటైనా పాలిటిక్స్ అనేవి జనాలకి బాగుపడేలా ఉండాలి. వీళ్ళ మీద వాళ్ళు, వాళ్ళ మీద వీళ్ళు తిట్టుకుంటే ఎవరికి ఉపయోగం చెప్పండి. మనందరం ఇండియన్సే కదా, మనందరం ఒకే ఫ్యామిలీకి చెందిన వాళ్ళమే కదా. అట్లీస్ట్ ఈసారైనా బెంగాల్లోని బీజేపీ గవర్నమెంట్ లో అయితే మంచి కంపెనీస్ అయితే రావాలని కోరుకుంటున్నాను. బెంగాల్లో మంచిగా చదువుకున్న వాళ్ళు కూడా జాబ్స్ లేక లేబర్ పనులకైతే వెళ్ళిపోతున్నారు. మన ఇండియాలో కూడా పని చేసిన వాళ్ళు ఉన్నారు, కానీ జాబ్స్ లేవు. అందుకే ఏ పార్టీ గెలిచినా జనాల కోసం ఆలోచిస్తే యుఎస్ఏ, చైనాలకే మించిపోతుంది మన ఇండియా. నేనంటుంది ఎవరికైనా హట్ అయితే ఐఎమ్ సో సారీ. నేను జనరల్ గా జనాలు అనుకున్నదే చెప్తున్నాను. ఈ టాపిక్ పై మీరేమనుకుంటున్నారో కామెంట్స్ లో తప్పకుండా చెప్పేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.